ఇక పురాణము 9వ అధ్యాయము యమదూత సంభాషణము. విష్ణుదూతోక్తి అజామీలుని విముక్తి. విష్ణుదూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండమునకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి, పాపమనగా ఏమి? ఈ విషయములన్నింటినీ మాకు చెప్పుడు ఇట్లని విష్ణుదూతలు అడగగా, యమదూతలు ఇట్లు పలికిరి, ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వారిని దండింతుము. వేదమార్గము వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారినే మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారములను వదిలిన వారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, దాంభికుని, దయాశాంతులు లేని వానిని, పాపకర్మాందాసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించు వానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకుని వానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వారిని, అపకారము చేయువానిని మేము దండింతుము. వివాహమునకు చెరచువానిని, ఇతరులను సంపత్తులను చూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును చూచి దుఃఖించువానిని, కన్యాశుల్కము చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించువా వ్యాపారము మార్పించువానిని, నిర్మతములైన వాటిని చెరచువానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మను వదిలిన వానిని మేము దండింతుము. పాక పరిత్యాగిని, పరపాకారతుని, పితృశేషాన్నమును భుజించు వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగమనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రమూ పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్తమనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయు సమయమున ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణుకు ఇవ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము. స్నానము, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాపములు చేయు మానవులను యమలోకమందు మా చేత యాతనలు పొందుదురు. ఈ అజామీనుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసాంగలో లోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్మములు గలవారై సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరి, ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యము బ్రాహ్మణ చింతను చేయువాడు యమదండార్హుడు కాదు. స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును, జపహోమాదులు ఆచరించినవాడు, సర్వభూతములయందు దయావంతుడు యమలోకమును పొందడు. సత్యవంతుడై, అసూయ దోషారహితుడై, జపాగ్నిహోత్రములను చేయుచు కర్మఫలమును బ్రహ్మయందుంచినవాడు యమదండర్హుడు కాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానం ఆచరించేవాడు జలదాతయు, గోదానకర్తయు యమలోకమును పొందడు. విద్యను గోరిన వారికి విద్యాదానం ఆచరించువాడును, పరోపకారమందు ఆసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని భుజించువాడును, హరినామము జపించువాడును,
వివాహములను ఉపనయములను చేయువాడును యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును క్రీడాస్థలములను కట్టించువాడును దిక్కులేని శవమును మంత్ర సంస్కారము చేయువాడును యమలోకమును పొందడు. నిత్య సాలగ్రామార్చనమాచరించి ఆ తీర్థము పానము చేసి దాని వందనం ఆచరించువాడు యమలోకమును పొందడు. కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించియున్నను గృహమందు ఉంచుకున్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేష తుల మకర సంక్రాంతుల యందుండగా ప్రాతస్నానం ఆచరించువారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జప దాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంత్రకుడు, బ్రాహ్మణహంత, గురు భార్యారతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమను తెలిసిగాని తెలియకగాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును త్రోట్టుపాటు పొందినప్పుడును కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును సప్తవ్యసనముల చేత పీడింపబడినప్పుడును వశము కానప్పుడును హరిహరి అని అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మములలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పేరిగియున్న పాపములన్నయు భూమియందు స్వర్గముయందు గాని హరినామ సంకీర్తన చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణము చేసిన ఎడల వాని పాపములన్నయు అగ్నిలో ఉంచిన దూది వలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామీలుణ్ణి యమదూతల వలన పీడించిరి. తర్వాత అజామీలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వల్ల నేను తరించితిననిను. తర్వాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. తరువాత అజామీలుడు యమదూతల విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయను, ఆత్మహితము చేసుకొనలేకపోతిని కదా, చీచీ నా బ్రతుకు, సజ్జన తీవ్రతనైన భార్యను వదిలి కళ్ళు త్రాగెడి ఈ దాసీ భార్యను స్వీకరించితిని కదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యవంతులైన మాతాపితరులను విడిచితిని కదా, అయ్యో ఎంత కష్టమో ధర్మమును చెరచువారు కామకులు నిరంతరము అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్ల కత్తులను ధరించిన యమభట్లెట్లు పోయిరి. నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను, ఇది నిజము. అట్లు గానిచో దాసీపతి అయిన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును? నా జిహ్వ హరినామస్మరణమును ఎట్లు గ్రహించెను? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమంది స్మృతి ఎక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ? మంగళకరమైన నారాయణ నామమిక్కడ? అజామీలుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రుడి అయి కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ సంకీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకమును పొందెదురు. ఇందుకు సందేహము లేదు. 9వ అధ్యాయము పారాయణము సంపూర్ణము. హరిహరార్పణమస్తు. శుభం.